జిల్లా ఉదయగిరిలో వెలుగొండ ప్రాజెక్టు జలాల సాధన సదస్సు కార్యక్రమం జరిగింది. వెలుగొండ సాధన సమితి అధ్యక్షులు డాక్టర్ శ్యాంప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో అఖిలపక్ష కమిటీ నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. వెలుగొండ సాధనకు ప్రజల చైతన్యమే ఏకైక మార్గమని తెలియజేశారు. ప్రాజెక్టు సాధనకు ప్రతి ఒక్కరూ కూడా కలిసి రావాలని కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లాలో అంశల దీవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది కృష్ణా నది. పుట్టేదేమో జమనం వచ్చేసి పడమటి కనుమల్లో, మహారాష్ట్రలో పడమటి కనుమల్లో, దాని బంగాళాఖాతంలో అంశల దీవి దగ్గర కృష్ణా జిల్లాలో మన రాష్ట్రంలో సముద్రంలో కలుస్తుంది. 42 సంవత్సరాలు ఇంకా దాదాపు వచ్చేసి 1440 కిలోమీటర్లు ప్రవహించి 4 రాష్ట్రాల గుండా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల గుండా ప్రవహించి ఇక్కడ కృష్ణా జిల్లాలో అంశల దీవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది కృష్ణా నది. పుట్టేదేమో జమనం వచ్చేసి పడమటి కనుమల్లో, మహారాష్ట్రలో పడమటి కనుమల్లో, దాని బంగాళాఖాతంలో అంశల దీవి దగ్గర కృష్ణా జిల్లాలో మన రాష్ట్రంలో సముద్రంలో కలుస్తుంది. 42 సంవత్సరాలు ఇంకా దాదాపు వచ్చేసి 1440 కిలోమీటర్లు ప్రవహించి 4 రాష్ట్రాల గుండా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా? ఇది ఒక రా మెటీరియల్ కేంద్రంగా, ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేసే రా మెటీరియల్ కేంద్రంగా ఇక్కడ నుండి నీళ్లు తరలించుకోపోయి అక్కడ ఉత్పాదన చేసుకునేలాగా చేసుకుంటున్న నేపథ్యంలో నీళ్ళంటే పంటలకు ఒకటే కాదు, నీళ్లు ఉంటేనే విద్యాలయాలు రన్ అవుతాయి, స్కూల్స్ కాలేజీలు రన్ అవుతాయి. నీళ్లు లేకపోతే కళాశాలలు లేవు. అంటే మన విద్యార్థులు, మన యువత కూడా విద్య కూడా దూరం అయిపోతుంది. నీళ్లు ఉంటేనే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు ఉంటేనే యువత కూడా ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మనకు పరిశ్రమలు కూడా లేకుండా నీళ్లు అక్కడ తీసుకుపోయి పరిశ్రమలన్నీ అక్కడ పెట్టుకుంటున్న నేపథ్యం మనకు కనపడుతుంది. అంటే విద్య లేదు, పరిశ్రమలు లేవు, పంటలు లేవు. పంటలు లేకపోతే ఎప్పుడు పంటలు లేవో చిన్న ఆగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్ కూడా లేదా కాటన్ జిన్నింగ్ మిల్స్, రైస్ మిల్స్ ఇలాంటివి కూడా లేకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లేకుండా తరలించుకుపోతున్న నేపథ్యం ఒకవైపు కనపడుతుంటే, ఇక్కడ పాలనా వికేంద్రీకరణలో భాగంలో కొన్ని కార్యాలయాలు కర్నూలులో, కడపలో ఉంటే ఆ కార్యాలయాలను కూడా అమరావతిలో తరలించుకొని పోయి తీసుకుపోవాలన్న ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. మరి ఇక్కడ సోలార్ హబ్ అని చెప్పి ఈ వెనకబడిన ప్రాంతంలో రాయలసీమ కానీ ఈ ప్రాంతంలో సోలార్ హబ్ అని చెప్తూ లేదా విండ్ పవర్ హబ్ అని చెప్తూ పెట్టుకున్న వాళ్ళు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కార్యాలయం కర్నూలులో ఉంటే వచ్చిన నష్టమేముంది? ఆ కార్యాలయం కూడా అమరావతికి తరలించాలనుకుంటున్నారు. మరి ఈ ప్రాంతం అభివృద్ధి బస్సులు, రైలు